హల్లెలూయా! దేవునికి స్తోత్రం. దేవుడైన యేసు ప్రభువారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము 5వ కీర్తన 3వ వచనం. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచియుందును. సో ఈ వచనం కనుక మనం చూసుకుంటే ఇక్కడ మనకు క్లియర్‌గా అర్థమవుతుంది. రాజైన దావీదు ఇక్కడ ఏమని చెప్తున్నారు? ఆయన ప్రతిరోజు ఉదయము ఖచ్చితంగా ప్రార్థిస్తాడు. అండ్ అది చాలా ప్రీషియస్‌గా తీసుకుంటాడు. చాలా మాన్యుమెంటల్‌గా తీసుకుంటాడు. అంటే రోజు లేచిన ప్రతిసారి ప్రతిరోజు ఉదయం ఖచ్చితంగా ప్రార్థన అనేది చేసిన తర్వాత ఇంకేదైనా పనైనా చేస్తాడు అని. సో ఇక్కడ ఖచ్చితంగా పొద్దున లేస్తేనే ప్రార్థన వింటారు అనే పాయింట్ ఆఫ్ వ్యూ కాదు. ఆయన ఎప్పుడైనా మనం ప్రార్థన చేస్తే తప్పకుండా వింటారు. కానీ మనం పొద్దున లేచి చేస్తున్నాము అండ్ మనం అలాగా ప్రతిరోజు చేస్తున్నాము అంటే అది మనం చూపించే కమిట్మెంట్ లాగా. అంటే దేవుడైన యెహోవా వారిని మనం ఎంతగా ప్రేమిస్తున్నాము, దేవుడైన యేసు ప్రభు వారిని మనం ఎంతగా ఇష్టపడుతున్నాము అనేది మనము ఒక కమిట్మెంట్ లాగా చూపిస్తున్నట్టు అర్థము. సో మనము ఖచ్చితంగా రోజు ఉదయాన్నే లేచి ప్రార్థన చేయడం అనేది మనకు చాలా చాలా హెల్ప్ఫుల్. ఆయన ఉదయం ప్రార్థన వలన మనకు రోజు బిబ్లికల్ హ్యాబిట్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. అది మనము ఒక హ్యాబిట్ లాగా చేసుకొనవచ్చు. అండ్ మనము రోజు ఖచ్చితంగా బైబిల్ చదువుతూ ప్రార్థన చేస్తూ పొద్దున్నే రోజు స్టార్ట్ చేసామంటే మనకు ఆ రోజంతా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆ రోజులు మనము ఎటువంటి ఇబ్బందులు, బాధలు లేకుండా మనము సంతోషంగా రోజంతా మనము దేవునితోనే సమయం గడుపుతూ అండ్ మనము ఒక పీస్‌ఫుల్ లైఫ్ అనేది జీవించవచ్చు. సో అది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. అది మనకు ఎలాగ వస్తుందంటే మనం ఆ కమిట్మెంట్ కలిగి ఉండి రోజు పొద్దున్నే లేచిన వెంటనే మనం రోజు దేవునితో సమయాన్ని స్టార్ట్ చేస్తూ అండ్ మనము ఆయనతో కన్సిస్టెంట్‌గా రోజు సమయం గడపడం వల్ల మనకు ఈ ఆశీర్వాదం అనేది తప్పకుండా వస్తుంది. ప్రార్థించుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ యేసయ్య, మేము రోజు ఉదయాన్నే లేచి తప్పకుండా ప్రార్థన చేసేందుకు, మీ ఆశీర్వాదాలను పొందుకునేందుకు, అలాగే మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాము అనేది మేము మీకు చూపించుకునేందుకు మాకు ఆ సామర్థ్యాన్ని దయచేయండి. అలాగే రోజు ఉదయాన్నే లేచే ఆ డిసిప్లైన్‌ని కూడా మాకు దయచేయండి. తప్పకుండా ఇది మేము రోజు చేస్తూ మీ ఆశీర్వాదాలను రోజు క్లెయిమ్ చేసుకుంటూ ముందుకు సాగేందుకు సాయం చేయండి. మీ సువార్తను అనేకులకు తెలియపరుస్తూ ముందుకు సాగేందుకు సాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.